సమాజంలో సేవ చేయాలనే సంకల్పం అతి కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పేదవాడికి గుక్కెడి మంచినీరు ఇవ్వాలనే తపన, తాపత్రయం, కనీసం మౌలిక సదుపాయం కల్పించాలనే సహృదయంతో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని అనే పదానికి చక్కటి నిదర్శనం నెక్స్ట్ జెన్ సంస్థ అధినేత అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ జెన్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత గుర్తింపు కలిగిన సంస్థ. వేలాది మందికి ఉపాధి కలిగిస్తున్న సంస్థ అధినేత సుబ్రహ్మణ్యం గారు అంటే ఉద్యోగులు ఎంతో ఆత్మీయతను కనపరచడమే కాకుండా ప్రతి ఉద్యోగిని ఆప్యాయంగా స్థాయిని పక్కన పెట్టి పలకరించడం సుబ్రహ్మణ్యం గారిలో ఉన్న గొప్ప రాజనీతి. దెందులూరు నియోజకవర్గం ఏలూరు రూరల్ మండలం జాలిపూడి గ్రామంలో జన్మించిన అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం గారు వ్యాపార రంగంలో అడుగుపెట్టినప్పటి నుండి మానవీయ విలువలు కలిగిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజల కష్టాలు, ఇబ్బందులను కళ్లారా చూసిన సుబ్రహ్మణ్యం గారు రాజకీయాలతో సంబంధం లేకుండా దెందులూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో, ముఖ్యంగా ఏలూరు రూరల్ మండలంలోని కొల్లేరు గ్రామాల్లో కూడా ప్రజలకు సురక్షితమైన మంచినీరు అందించాలని లక్షలాది రూపాయలను కేటాయించి ప్రజల దాహార్తిని తీర్చడం ఒక ఎత్తు అయితే, మురికి నీరుతో ప్రజలు బాధపడుతున్న అవస్థలు గమనించి వెంటనే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారితో మాట్లాడి ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో నెక్స్ట్ జెన్ అధినేత అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం గారు లక్షల రూపాయలు వెచ్చించి రక్షిత మంచినీటి సదుపాయం కల్పిస్తున్నారు. ఒక్క దెందులూరు నియోజకవర్గంలోనే కాకుండా అటు కృష్ణా, ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా నెక్స్ట్ జెన్ సంస్థ అధినేత అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం గారు సేవా కార్యక్రమాల్లో నిస్వార్థంగా చేయూతను అందిస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలోని ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి, శ్రీపర్రు, లింగరావుగూడెం, మానూరు గ్రామాల్లో గురువారం సుబ్రహ్మణ్యం గారు తన సొంత నిధులు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాలు ప్రారంభోత్సవం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి చేతుల మీదుగా జరిగింది. నెక్స్ట్ జెన్ అధినేత అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం గారు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే చింతమనేని ప్రత్యేకంగా అభినందించారు. గ్రామాల ప్రజలు కూడా నెక్స్ట్ జెన్ సంస్థ వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా పేద ప్రజల కష్టాలు తెలుసుకుని మానవత్వంతో మంచినీరు అందిస్తున్నందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎమ్మెల్యే గారికి, గ్రామ పెద్దలందరికీ నమస్కారం. అంటే ఈ ప్లాంట్ చాలా సార్లు పెడుతున్నాము. అంటే విలేజెస్లో వాటర్ బాగుంటే జబ్బులు రావనే ఉద్దేశంతో అన్ని గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు అయితే పెడుతున్నాము. అంటే ఇంతవరకు పెట్టిన వాటర్ ప్లాంట్లకి దీనికి సంబంధం ఉండదమ్మా. ఇది మనం మినరల్ వాటర్ కొనుక్కున్న తాగిన వాటర్ ఎంతో అంతకన్నా ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది. ఈ ప్లాంట్ దీని సంరక్షణ కూడా మేమే చేస్తాం. ఎప్పుడు కూడా మా ఎంప్లాయీస్ ఏమంటారు, వాళ్ళే క్లీన్ చేసుకుని వాళ్ళే అన్నీ చేసి పెడతారు మీకు. అట్లాగే చిన్న గ్రామం కాబట్టి ఏంటంటే ఇది వర్క్ చేసే వాళ్ళకి ప్రతి నెల ఒక 5,000 శాలరీ కూడా ఇస్తాము. అదేంటంటే మీరు పెట్టుకోలేరు కాబట్టి అన్ని గ్రామాలకు ఇవ్వము, ఈ చిన్న గ్రామాలు కాబట్టి వీటికి అట్లా ఇస్తాం అన్నమాట, సపోర్ట్ చేస్తాం. మీకు 2-3 గంటలు వదిలితే సరిపోతుంది. ఇది 1 గంట సరిపోతుంది. ఎవరన్నా మంచి ఎంప్లాయీని పెట్టుకుని ఇదంతా క్లీన్ చేసుకుని జాగ్రత్త చేసుకుంటే లేడీస్ ఎవరన్నా ఒకటి పెట్టుకున్నా సరిపోతారు అనమాట. అది చూసుకుంటే అందరికీ అంటే మీ మీద బడ్జెట్ లేకుండా అవుతుంది. అది అంటే లేకపోతే ఏమవుతుందంటే ఎవరు వదలాలనే సమస్య దాన్ని కట్టుబడేస్తారు ముందులో. అది కూడా మేమే చేసి పెడతాము. అందరికీ థ్యాంక్స్ అమ్మా. అందరికీ గ్రామాల్లో సుబ్రహ్మణ్యం గారు నెక్స్ట్ జెన్ ఫ్యాక్టరీ తరఫున మీ అందరికీ కూడా కృష్ణా వ్యర్థ జలాలు తాగుతున్నారు, స్వచ్ఛమైనటువంటి నీళ్లు శుద్ధి చేసుకోవాలనేటువంటి పెద్ద సంకల్పంతో ముందు జాలిపూడిలో ఇచ్చారు, మరి కాట్లం పొడి ఇచ్చారు, మన తిమారా పొడి ఇచ్చారు, కోటేశ్వర దుర్గాపురంలో ఇచ్చారు. ఈరోజు మానూరు, మైసూర్పురంలో కూడా 2 ప్లాంట్లు ఇచ్చారు, మళ్ళీ శ్రీపర్లో కూడా ఇచ్చారు. ఈరోజు మరి గ్రామాలు చిన్నవి అయినా ఆయన ఎంతో పెద్ద మనసుతో మీకు దీన్ని ఇచ్చారు. దాన్ని పూర్తిగా గొడవ పడకుండా వాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మీ మీద ఉంది. ఆ బాధ్యతని గ్రామ ప్రజలందరూ కూడా నెరవేరుస్తారని, మరి మన నియోజకవర్గంలో ఆయన సహాయం చేసినందుకు ప్రత్యేకంగా మన నియోజకవర్గం తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. మన గ్రామాలకి ఏమైతే మంచినీళ్ళు ఇబ్బందికరంగా మారినటువంటి గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటికీ అంటే శ్రీపర్రు, మానూరు, మైసూరుపురమే కాదు, కోటేశ్వర దుర్గాపురం, అదేవిధంగా జాలిపూడి, తిమారావుగూడెం, కాట్లంపూడి, ఇలా అన్ని గ్రామాల్లోనూ
మన పెద్దలు గౌరవనీయులు నెక్స్ట్ జన్ అధినేత సుబ్రహ్మణ్యం గారు మినరల్ వాటర్ ప్లాంట్లు మీరు మంచినీళ్ళు తాగాలని, మీరు ఆరోగ్యకరంగా ఉండాలని మీకు బహుకరించారు. నియోజకవర్గం తరఫున, శ్రీపురం గ్రామం తరఫున ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ఆయన భగవంతుడు ఇంకా మరింత సహాయం చేసి మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి అండగా ఉండాలని, రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో కూడా ఆయన ప్రజాప్రతినిధిగా కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అంత ఇప్పుడు మన సైజ్ సత్యనారాయణ గారు చెప్పినప్పుడు మన ప్రాంతంలో డబ్బులున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆ డబ్బుని ఖర్చు పెట్టేవాళ్ళు కొంతమందే ఉంటారు. ఆ ఖర్చు పెట్టే వాళ్ళలో సమాజం కోసం, సంఘం కోసం, పేద ప్రజానీకం కోసం ఖర్చు పెట్టేటువంటి వాడు కూడా మనకు అవసరం. మన ఆపోవకు చెందినవాడే మన సుబ్రహ్మణ్యం గారు. మన ముఖ్యంగా మీకు గుర్తుండే ఉంటుంది, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉండగా కూడా మన ఊళ్ళో వాటర్ ప్లాంట్ పెట్టాను, మీకు గుర్తుంది. కానీ మీరు గొడవలు పెట్టి దాన్ని మూసి తెరిచి నానా 3 ముక్కలాట చేశాడు. కానీ ఇప్పుడు మీ గ్రామం 3 ముక్కలాట చేయడానికి కానీ, మీ పెద్దలు పెత్తనం చేయడానికి కానీ అవకాశం లేకుండా సుబ్రహ్మణ్యం గారే ఆయన మనిషిని పెట్టి దాని మెయింటెనెన్స్ కూడా ఆయనే చేస్తాడు. దాన్ని ఏం చేయాలో, రిపేర్ వచ్చినా ఇంకోటి వచ్చినా పూర్తి బాధ్యత ఆయన ఉన్నంతకాలం, ఆ ప్లాంట్ ఉన్నంతకాలం ఆయనే నిర్వహిస్తాడు. కాబట్టి మీరు దాన్ని ఏ రకమైనటువంటి వివాదాల్లోకి ప్లాంట్ను రాకుండా దాన్ని నడిపించుకోవడం అనేది గ్రామ పెద్దలకి, మా మహిళా సోదరిమణులందరికీ కూడా బాధ్యత. కాబట్టి దాన్ని నిర్వహించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నా. మరి కూటమి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు మీకోసం చేయడం కోసం సిద్ధంగా ఉంది. ఈ రోజున ఎవరైతే 5వ తరం కోల్పోయారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల మనమే వ్యక్తికి పెన్షన్ నుంచి వాళ్ళని ఆ బాధలో మనం కూడా భాగస్వాములు అవుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒక నెల తిరగకముందే వాళ్ళకి పెన్షన్ ఇచ్చామని చెప్పి ఆదేశించున్నారు. మీరందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు 2021లో భర్త చనిపోతే పెన్షన్ ఇప్పుడు రాలా. ఆ మహానుభావుడు కాలంలో ఎవరన్నా 5వ తరం కోల్పోతే ఈనాటికి కూడా పెన్షన్ ఇవ్వలేకపోయాం. అని మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎవరో అట్లా ఉసూరు మనకూడదని చెప్పి ఇచ్చేస్తున్నాం. ఆ 21 నుండి 24 మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా అతి త్వరలో 21,000 మంది ఈ రాష్ట్రంలో ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఆ 21,000 మందికి కూడా ఒకే రోజు ఇద్దామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మన జిల్లా మీటింగ్లో మరి అనౌన్స్ చేశారు. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా వస్తాయని చెప్పి మన కార్యకర్తలు కానీ, మన నాయకులు కానీ వీళ్ళందరూ కూడా తెలియజేయవలసిందిగా కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, మరి ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి AI, బిఎస్సి DS, బీకామ్ కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555.